సో అందరికీ నమస్కారం. నా పేరు చిన్నారావు. సో సేఫ్ షాప్ గురించి కొంతమంది నెగిటివ్ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోలో ఏమో సేఫ్ షాప్ లో చేరిందంట. ఆమె నేను మోసపోయాను, నష్టపోయాను, మీరెవరు మోసపోవద్దు, నష్టపోవద్దు అని ఒక వీడియో చేసింది. ఈ వీడియో కోసం కౌంటర్ వీడియో ఇవ్వడం కోసం నేను వాళ్ళ ముందుకు వచ్చాను. ఆల్రెడీ ఇప్పుడే చూపించాను. ఆమె వీడియో కింద కామెంట్లు చూడండి అని. కామెంట్లు చూస్తే ఆల్మోస్ట్ సేఫ్ షాప్ గురించి పాజిటివ్ గా 219 మంది కామెంట్ లో సుమారు 200 కామెంట్స్ సేఫ్ షాప్ గురించి పాజిటివ్ గా ఉన్నాయి. నెగిటివ్ కామెంట్స్ ఒక ఆల్మోస్ట్ 15-20 కామెంట్స్ ఉన్నాయి. మొత్తం నేను చెక్ చేశాను. సో ఇప్పుడు చూస్తే ఈమె ఎందుకు సేఫ్ షాప్ గురించి నెగిటివ్ వీడియో చేసిందంటే, ఆమె ఛానల్లో సబ్స్క్రైబర్స్ కేవలం తక్కువ మంది ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంటే 1300 మంది ఉన్నారు. ఈ 1300 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో పెట్టింది 11 నెలల క్రితం. 11 మంత్స్ బ్యాక్ అసలు సబ్స్క్రైబర్స్ లేరు. ఎప్పుడైతే ఈ వీడియో పెట్టారో అప్పుడు యాంటీ నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో అలా వ్యూస్ పెరిగినాయి. ఆమె ఛానల్ మొత్తం మీద కూడా హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో ఏదంటే ఇదే. 13,000 వ్యూస్ వచ్చింది. మిగతా మళ్ళీ 2 వారాల క్రితం పెట్టిన ఇంకో వీడియో పెట్టింది. దాన్ని కూడా మళ్ళీ 2,600 మంది చూశారు. అంటే మిగతా వీడియోస్ లో ఆమెకు ఎటువంటి అసలు ఏమి ఆధారం లేదు. 52 మంది, 84 మంది ఇట్లా వ్యూస్ చూశారు. సరే, ఏమో వీడియోకి నేను కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే అంటే సేఫ్ షాప్ గురించి నెగిటివ్ మాట్లాడతారో, నెగిటివ్ గా ఆలోచిస్తారో, వాళ్ళ ఆలోచన విధానం గురించి సరిగ్గా మార్చడం కోసం ఈ యొక్క ప్రయత్నం చేస్తాను. సో ఎవరికైనా సరే ఈ వీడియో మీరు ప్రమోషన్ చేసుకోండి, చూపించుకోండి. ఈ కౌంటర్ వీడియో మన ఛానల్లో పెడతాను. సో అందరు కూడా మీరు దీన్ని ప్రమోషన్ చేసుకోవచ్చు. ఆమె మాటలుగా ప్రతి మాట నేను ఇక్కడ ప్లే చేస్తాను. ఆమె ఏమనుకుంది, అసలు వాస్తవానికి ఏం అనుకోవాలో ఆ విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను. చూద్దాం. నమస్కారం, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సేఫ్ షాప్ గురించి, అంటే మార్కెటింగ్ గురించి. ఇప్పుడు ఎక్కడ విన్నా సరే సేఫ్ షాప్ అని ఉంటుంది. నేను 3 years చేశాను సేఫ్ షాప్ లో. ఒక చెప్పింది కాదు, నేను ఆమె 3 సంవత్సరాలు చేసిందంటే సేఫ్ షాప్ లో. చూద్దాం. దాంట్లో ఉండి నేను చూసింది ఈ రోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా మందికి డౌట్ ఉంటుంది, సేఫ్ షాప్ అంటే ఫేకా రియలా అని చెప్పి. ఖచ్చితంగా నేను చెప్పగలను, బల్ల గుద్ది మరీ చెప్పగలను. నేను ఖచ్చితంగా ఫేక్. సో బల్ల బుద్ధి చెప్తాను, ఇది ఫేక్ అంటుంది. అసలు నేనేం బల్ల గుద్దకుండా చెప్తున్నాను, ఇది కరెక్ట్ అని చెప్తున్నాను. ఇది ఫేక్ అని నిరూపిస్తా, లక్షిస్తా అన్న. పాప ఆమె వ్యూస్ కోసం తండాలు పడుతుంది కాబట్టి సో డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, 9110599512. ఆమె ఫోన్ నెంబర్ కూడా పెట్టలా, బట్ నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నా, 9110599512. చిన్నారావు నా పేరు. టైప్ చేస్తే, గూగుల్లో టైప్ చేస్తే నా లొకేషన్ వచ్చేసింది, నా ఆఫీస్ అడ్రస్ వచ్చింది, అన్ని వస్తాయి. సో ఆమె ఫేక్ అని చెప్తుంది. ఆమె అడ్రస్ పెట్టలేదు, ఆమె ఫోన్ నెంబర్ పెట్టలేదు, ఆమె ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. మరి ఆమె ఫేకా, నేను ఫేకా? కంపెనీ ఫేక్ అయితే ఆమె అసలు అన్ని విషయాలు చెప్పి, ఇగో ఇది నా అడ్రస్, ఇది నా కాంటాక్ట్ అవ్వడానికి చెప్పాలి. బట్ ఆమెకున్న నాలెడ్జ్ ప్రకారం ఆమె సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల, బిజినెస్ ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల, ఆమెకున్న ఆలోచన విధానం ప్రకారం అలా మాట్లాడుతుంది. సో సేఫ్ షాపు 100% కాదు, 1000% జెన్యున్. 1,60,00,000 మంది ఉన్న కంపెనీ. నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, నేను బీటెక్ ఎంటెక్ కాలేజీ ప్రొఫెసర్. మరి ఆమె ఏం చదువుకుందో తెలియదు. చదువుకున్న వాళ్ళకైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. మరి చదువు మేబీ లేకపోవచ్చు, యూట్యూబ్ ఛానల్ పెట్టే అంత స్థాయి మాత్రం ఉంటుంది. సరే చూద్దాం, ఫేక్ అయితే కాదు. ఆ మాటలు విని ఆగిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఏమకన్నా కూడా ఇంకా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనమాట. ఎందుకంటే మనం ఒక వస్తువు తీసుకుంటే అది క్వాలిటీ ఉండదు. నేను 15,000 పెట్టి చేస్తే ఇవి వచ్చినాయి, ఈ బొచ్చలు ఏమన్నా ఉండదు, మొత్తం ఏముండదు, దొల్ల. సో అందుకని నేను చెప్పాను, 15,000 పెట్టి నేను బొచ్చులు కొనుక్కున్నా సరే ఆ బొచ్చుల గురించి కాదమ్మా నువ్వు రావాల్సింది. సేఫ్ షాప్ లో లాగిన్ ఐడి RTT GCR 2019 నా లాగిన్ ఐడి. ఈ లాగిన్ ఐడి కోసం నేను వచ్చాను. నేను కూడా ఫస్ట్ నీలాగే బొచ్చుల కోసం, శారీల కోసం వచ్చాను. తర్వాత అర్థమైంది, ఈ బొచ్చుల కోసం, శారీస్ కోసం చూస్తే జీవితకాలం ఆ బొచ్చులు, ఆ శారీస్ లో నడుపు తింటానికి మనకు వస్తాయి. కానీ సేఫ్ షాప్ లో లాగిన్ ఐడి మన యొక్క ఆన్లైన్ షాప్, హోమ్ షాప్. బయట నువ్వు ₹1,00,000 పెట్టుబడి పెట్టినా ఆఫ్లైన్ షాప్ లో నువ్వు అక్కడ ఉండి పని చేసుకోవాలి. బట్ ఇక్కడ ఆన్లైన్ షాప్, నీ లాగిన్ ఐడి నీ షాప్. దానికోసం నువ్వు బొచ్చుల కోసం వచ్చావు. బొచ్చుల కోసం వచ్చావు కాబట్టి నీకు అక్కడే ఆగిపోయావు, నాలెడ్జ్ లేక. బొచ్చుల కోసం రాకూడదమ్మా చెల్లి, నువ్వు రావాల్సింది సేఫ్ షాప్ లో లాగిన్ ఐడి కోసం రా. వస్తువు అనేది జస్ట్ గిఫ్ట్ అనుకో, వాడుకుంటే లేకపోతే పక్కన పడేసాయి. డొల్ల కాకపోతే ఎట్లనే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది వస్తువు గురించి హైప్ చేస్తారు,
నేను అందుకే వస్తువు గురించి హైప్ చేయను. ఆమె అనుకున్నట్టు ఆ వస్తువు ఈ శారీ బాగాలేదు, ఈ సూట్ బాగాలేదు, ఈ బొచ్చ బాగాలేదు, ఏం చేసుకుంటావు? చిన్నప్పటి నుంచి పుట్టిన కాడ నుంచి ఎన్నో వస్తువులు వాడుతున్నావు. ఆ వస్తువులు వాడటం వల్ల నీకేమొచ్చింది? చాలా మంది అంటారు మార్కెటింగ్ అంటేనే వస్తువు మీద నడుస్తుంది కదా. మరి మార్కెటింగ్ లో వస్తువు క్వాలిటీ లేకుండా ఎట్లా అంటారు? బాబు, వస్తువు మీద నిన్ను సాటిస్ఫై చేయాలంటే నా వల్ల కాదు. వస్తువులు బాగానే ఉన్నాయి. సేమ్ షాప్ లో నేను కొన్న సూట్లు, శారీస్ నాకు నచ్చినాయి, నీకు నచ్చలేదంటావు. అదే బొచ్చులు మాకు బాగానే నచ్చినాయి, నీకు నచ్చలేదంటావు. చూసే చూపు బట్టి, ఆలోచించే విధానం బట్టి ఉండింది. సో దాంట్లో నేను సాటిస్ఫై చేయలేను. అందుకనే నేను వస్తువు గురించి మాట్లాడదలుచుకోవాలా. వస్తువు అనేది నీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే తీసి పక్కన పడేసే. సో లాగిన్ ఐడి వస్తుంది కదా, దానికోసం బిజినెస్ చేయమని చెప్తున్నా. ఇదే విధంగా మాత్రమే నేను ప్రమోషన్ చేస్తాను. ఓపెన్ గా చెప్తున్నాను నేను ఇది. సో కంపెనీ లీగల్ గా ఉంది. క్వాలిటీ అండ్ చెకప్ ప్రాసెసింగ్ ద్వారా అంతా కూడా, సో ప్రతి వస్తువు కూడా టెస్టింగ్ చేసేసి ఈ వస్తువుకి ఇంత రేటు పెట్టాలా లేదని నిర్ణయం చేసుకొని డైరెక్ట్ గా ఎవరు పెడతారు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు, కన్జ్యూమర్స్ గూడ్స్ వాళ్ళు నిర్ణయిస్తారు రేట్లు. మన కంపెనీ వాళ్ళు పంపిస్తారండి, బాబు మేము ఈ వస్తువుకి ఇంత రేట్లు పెడుతున్నామని చెప్తే వాళ్ళు మొత్తం చెక్ చేసేసి ఓకే దీనికి ఇంత పర్లేదు, దీనికి ఇంత పర్లేదు, మరీ హైప్ పెడదామంటే ఒప్పుకోరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకునిద్దా? ఓకే ఈ వస్తువుకి ఇంత పర్లేదు ఓకే అని వాళ్ళు ఐఎస్ఓ ముద్రేసిన తర్వాతే ఆ వస్తువు మార్కెట్ లోకి వస్తుంది. ఐఎస్ఓ ముద్రేసినాక మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఇది ఈ వస్తువు అంత రేట్ ఉండదు, ఈ వస్తువు అంత క్వాలిటీ ఉండదు అంటే చెప్పడానికి నువ్వెవరు? ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, నేను వేసుకున్న ఇది మీషోలో ఆర్డర్ చేశాను. ఇదంతా 500 600 ఉంది. సో ఇలాంటివి సినిమా హీరోలు వేసుకుంటారు, 50,000 1,00,000 ఉంటాయి. అట్లా అని చెప్పేసి వస్తువు క్వాలిటీ లేదు అంటాకే ఉందా? లేదా అదే ₹1,00,000 వాల్యూ ఉండదు అంటాకు ఉందా? ₹1,00,000 ₹1,00,000, 500 500. 500 వరకు షో మేడాలు కనిపిస్తాక ఇట్లా ఉండింది. ₹1,00,000 క్వాలిటీ ఉండింది. ఇక్కడ నువ్వు ఈ క్వాలిటీ లేవు అంటున్నావు కదమ్మా. ఒకసారి చెక్ చేసుకో బయట క్వాలిటీ, ఇవి క్వాలిటీ. ఇది డబుల్ వాల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. క్వాలిటీ గురించి నువ్వు చెక్ చేయాల్సింది ఎలా అంటే, డబుల్ వాల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు ఆ మెటీరియల్. దాంట్లో ఒక వేడి వేడి టీ వేసుకున్నా సరే నువ్వు బయట హీట్ బయటకు రాదు, అలా ఉండిద్ది అనమాట దాని క్వాలిటీ. ఆ క్వాలిటీ గురించి తెలియాలంటే జనరల్ గా నార్మల్ లేడీస్ కి తెలియదు అనమాట, కొంచెం నాలెడ్జిబుల్ ఉన్న లేడీస్ కి తెలుస్తుంది ఆ క్వాలిటీ ఏంటనేది. బయటకు వెళ్ళి స్టీల్ సామాన్ వాడికి చూపించు, దీని క్వాలిటీ అయితే చెక్ చేస్తాను. సో అయినప్పటికీ నేను దాని గురించి పెద్దగా ఎక్కువ ఎడిఫికేషన్ చేయాలనుకోవట్లేదు. ప్రోడక్ట్ గురించి నచ్చకపోతే తీసి పడేసే. బిజినెస్ కోసం ఏమైనా తప్పు ఉందా చెప్పు, దాని గురించి నేను మాట్లాడతాను. సేఫ్ షాప్ లో లాగిన్ ఐడి వస్తుంది కదా, దానికోసం మాత్రమే మాట్లాడతా. ఇక ప్రోడక్ట్ అనేది అది నీ విక్రేత, అది నీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే తీసి పక్కన పడేసే. ఓకే, ఒక మాట చెప్పాలంటే 15,000కి వస్తువులు చాలా తక్కువ, మన కనీసం 5,000 కూడా ఖరీదు చేయదు. సూట్ వచ్చింది చూడండి, ఇప్పుడే చెప్పా నీకు 5,000 కూడా అవ్వదంటే సరే జీరో అనుకో, ఏమైంది? సూట్ ఇది. సేఫ్ షాప్ అనేది ఉంటుంది. మేము దీంట్లో జాయిన్ అయిన కాలేదో మీకు ఒక నమ్మకం కుదురుతుంది. సేఫ్ షాప్ అని ఉంది. నేను దీంట్లో జాయిన్ అయినా ఫస్ట్ 500 కట్టి సైన్ అప్ చేసుకున్నా. తర్వాత 15,000 నేను కట్టిన తర్వాత ఒక నెల తర్వాత నాకు ఒక 15,000 కావాలి, 15,000 ఇస్తే మిమ్మల్ని నేను చెన్నై తీసుకెళ్తా అని చెప్పారు. గుడ్డిగా ఇంకా ఏమా దిశా మీటింగ్ గురించి చెప్తుంది. పెద్ద మీటింగ్ ఉంటుందని చెప్పారు, ఒక రోజు రిచ్ గా ఉండొచ్చు అని చెప్పారు అని దిశా గురించి చెప్తుంది. సో చూడండి, 15,000 దిశాకి తీసుకుంటారా? తీసుకోరు. కానీ దిశ 4 రోజుల పాటు స్టే చేయడానికి మేబీ అప్పట్లో ఆమె వెళ్ళినప్పుడు ఒక 7,000 అంతా ఉండొచ్చు. అది ఆమె తినడానికి, ఆమె ఉండడానికి దిశ అనే ఒక పెద్ద సెమినార్ కోసం, వర్క్ షాప్ కోసం వెళ్తుంది. సో దీన్నే ఇలాంటి మీటింగ్స్ కోసమే బ్రదర్ షఫీ రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టాడు. 35,000 పెద్ద పెద్ద లీడర్స్ వేణు కళ్యాణ్ లాంటి వాళ్ళు పెడతారు. వేణు కళ్యాణ్తో డైరెక్ట్ గా నేను మాట్లాడడానికి ₹10,000 అడిగారు. డైరెక్ట్ గా నేను కాల్ చేసి వేణు కళ్యాణ్ టీమ్ మెంబర్స్ కి కాల్ చేస్తే, అంటే అతను ఇచ్చిన హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే, మా సార్ తో మాట్లాడాలంటే మీరు ₹10,000 డిపాజిట్ చేయండి, అప్పుడు మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తా అంటున్నారు. వేణు కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ మన సోమశేఖర్ మాజీతో కంపేర్ చేస్తే, ఆఫ్టర్ ఆల్ అతనితో ఫోన్ కాల్ మాట్లాడాలంటేనే 10,000 అడిగారు నన్ను. నేను మాట్లాడాలని నేను అడిగా వేణు కళ్యాణ్తో. అలాంటి వ్యక్తికి సోమశేఖర్ మాజీకి కంపారిజన్ లేదు. మరి అలాంటి సోమశేఖర్ మాజీతో నువ్వు 4 రోజుల పాటు ఉంటూ గురుజీ దగ్గర నాలెడ్జ్ తీసుకొని అక్కడ స్టే చేయడానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేది కూడా దేనికోసం ఖర్చు పెడుతున్నారండి? దేనికోసం ఖర్చు పెడతారు? నువ్వు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేది నువ్వు ఉండటానికి, తినడానికి ఖర్చు పెడతారు. అంతేగాని
ఇక్కడ ఎవరి కోసం కాదు, ఎవరికి డబ్బులు ఇవ్వట్లా. అప్లైన్ వచ్చి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. నీలాంటి మట్టి బుర్రకే ఒక రోజు చెప్తే అర్థం కాదు కాబట్టి నా రోజు కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్పి సో రిచ్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్తాం కోసమే ఆ ట్రైనింగ్. నా రోజు ఆ ట్రైనింగ్ తీసుకొని కూడా వచ్చిందంటే మరి ఏమో లైఫ్ ఎలా ఉంటుందో ఇంకా ఫ్యూచర్ లో చూస్తాను ఉంటాం. ఎడకపోయింది గ్రూప్ లో కనిపించనుందిగా. నేనైతే సేఫ్ షాప్ గడప తీసుకెళ్తాను. మేబీ నా వీడియో చూస్తే మాత్రం నా కాంటాక్ట్ అవ్వమ్మా. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాలేదన్నావు, నేను సక్సెస్ చేసి చూపిస్తాను. ఓకే. అసలు ట్రైనింగ్ వెళ్ళిందో లేదో గురుజీ. ఇచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లగ్జరీ రూమ్స్, హాల్స్, ఫుడ్ అవన్నీ చూడంగా నేను అసలుకి ఎట్లా అంటే గాల్లో తేలిపోయిన అనమాట. అసలు ఇలాంటి లగ్జరీ రూమ్స్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళు చెప్పడం కూడా ఎలా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాంటి ఫుడ్ తినదు, ఇలాంటి బ్లడ్లలో పండుకోరు, ఇలా ఉండదు అని చెప్పి మాట్లాడారు. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరిని మోసం చేయరు. మీరు మోసం చేస్తారంటే మీకు మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను కూడా దిశాకి వెళ్ళాను. నేను గత 6 years బ్యాక్ వెళ్ళాను. సో నన్ను కూడా నా అప్లైన్స్ తీసుకెళ్లారు. ఆ రోజు నువ్వేం తీసుకున్నావమ్మా, నేనేం తీసుకున్నా చెప్తా. నువ్వు దిశాకి వెళ్ళి ఏం చేసావంటే అక్కడ మొత్తం ఉండి తిని కూడా ఏదో మోసం అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చావు. సో ఆ రోజు నేను దిశాకి వెళ్ళి గత 6 సంవత్సరాల క్రితము నేను ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నేను కాలేజీ ప్రొఫెసర్ గా ఉన్న వ్యక్తిని. అరే ఇంత మంచి లైఫ్ స్టైల్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే వచ్చిద్దా? ఇలాంటి వ్యక్తులు ఇలాంటి చిన్న చిన్న కేటగిరీలు డెవలప్మెంట్ అయ్యారా? మార్కెటింగ్ బిజినెస్ లో జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు మొత్తం ఆ రోజు క్లారిటీ వచ్చేసింది. నేను కూడా నేర్చుకున్నా. సో మొత్తం నేను ఒక పాజిటివ్ గా అర్థం చేసుకొని ఇది వ్యాపారం, ఇది సేల్స్ అండ్ మార్కెటింగ్ వ్యాపారం. జనాలకి చెప్తుంటే అర్థం కావట్లా, ఎందుకంటే ఇలాంటి కంపెనీలు బొచ్చుడు వచ్చిపోయినాయి కాబట్టి వాళ్ళకి నమ్మకం కుదరట్లా. కొంతమంది దీంట్లో చేసిన వాళ్ళు కూడా, సేఫ్ షాప్ లో చేసిన వాళ్ళు కూడా ఎలా చేయాలో ఏం చేయాలో తెలియక మానేసి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో వీళ్ళందరికీ క్లారిటీ కావాలంటే 100% మనం పర్ఫెక్ట్ గా చేయాలని నేను ఫిక్స్ అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను నీలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నెత్తి నన్ను ఒత్తుకుంటున్నా. నాలాంటి పాజిటివ్ మైండ్ సెట్ పిల్లలు చాలా మంది వచ్చారు. ఇప్పుడు 8,000 మంది నాకు టీం అయ్యారు. నేను ఒక చిన్న పేద కుటుంబం, ఒక చిన్న బైక్ ఉండేది, నాకు స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉండేది. అలాంటి బైక్ ఉన్న వ్యక్తిని ఈ రోజు 2 కార్లు కొన్నాను, 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నాను, 12 దేశాలు ఫారెన్ టూర్స్కి వెళ్ళొచ్చాను. నా ఫ్యామిలీ నుంచి ఒక 5 మెంబర్స్ దాకా నేను డెవలప్మెంట్ చేయగలిగాను. నన్ను నమ్ముకున్న బయట టీంలలో కొన్ని వందల మంది నన్ను ఫాలో అవుతున్నారు, వాళ్ళు డెవలప్ చేయగలుగుతున్నారు. ఇదంతా ఎవరి వల్ల అయింది? సేఫ్ షాప్ లో ఆ దిశ అనే ప్రోగ్రామ్ ద్వారా, మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఉంది. పేదవాడిగా ఉండాలి, ధనవంతుడు అవుతూ ఉండాలంటే బయట జమానా. బట్ దిశకు వచ్చిన తర్వాత ఒక పేదరికంలో పుట్టిన వ్యక్తి కూడా ధనవంతుడిగా ఎలా మారొచ్చు, ఎలా మనం డెవలప్ అవ్వచ్చు, మన మైండ్ సెట్ ని ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, ఎలా మన మైండ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకోవచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు మొత్తం నేను నేర్చుకున్నా. నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా రికవరీ అయిపోయాను నేను. ఈ రోజు ఇంతకుముందు నాకు షుగర్, థైరాయిడ్, బీపీ ఇలాంటి చాలా రోగాలు ఉండేవి, కొలెస్ట్రాల్ ఉండేది. సో ఈ రోజు దిశ అనే ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల నా హెల్త్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ రోజు నేను ఇలా కనిపిస్తున్నాను అంటే, ఇలా హెల్తీగా నా లైఫ్ స్టైల్ ఉంది అంటే, ఈరోజు నాకు దిశ అనే సెమినార్కి వెళ్ళడం వల్ల నా హెల్త్ కూడా నేను ఎలా రికవరీ చేసుకోవచ్చు అని నేను నేర్చుకున్నా. హాస్పిటల్కి వెళ్ళి నేను ఒక రూపాయి ఖర్చు పెట్టాలి. నేను ఒక టాబ్లెట్ వేసుకోవాలా, ఒక మెడిసిన్ వేసుకోవాలా, అన్ని త్రూ ఫుడ్ ని కంట్రోల్ చేసుకుంటూ, నా మైండ్ ని స్థిరపరచుకుంటూ, నా మాటని స్థిరపరచుకుంటూ ఎలా నేను సక్సెస్ కావాలో నేను దిశలో నేర్చుకున్నాను. నువ్వు వల్ల అక్కడికి వెళ్ళి నేర్చుకున్నావు అంటే సేఫ్ షాప్ గురించి ద్వేషం లేదా వ్యూస్ కోసం ఏదో ద్వేషంగా మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఏది కావాలో అది తీసుకుంటారు. నేను మంచి తీసుకున్నాను, నువ్వు చెడు తీసుకుంటావు. ఒక 4 రోజుల పాటు అక్కడ స్టే చేస్తే వారానికి 2 లక్షలు వచ్చిన వ్యక్తి ఎలాంటి ఇంట్లో ఉంటాడు, ఎలాంటి ఫుడ్ తింటాడు, ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తాడో అలాంటి లైఫ్ నీకు పర్మనెంట్ కావాలంటే దిశ తర్వాత నువ్వు వర్క్ చేస్తే అలాంటి లైఫ్ వచ్చిందని చెప్తారు. ఎస్, ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయా, ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు పర్మనెంట్ కావాలి అనుకున్నా. ఫిక్స్ అయ్యి వర్క్ చేశాను. 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు అలాంటి లైఫ్ నేను పర్మనెంట్ గా తీసుకున్నాను. లగ్జరీగా హ్యాపీగా ఇంట్లో ఉంటూ, హ్యాపీగా కార్లో తిరుగుతూ, హ్యాపీగా ఫారెన్ ట్రిప్స్ తీసుకుంటూ, హ్యాపీగా టీంకి మంచి గైడెన్స్ ఇస్తూ ఇలా ముందుకు వెళ్తున్నాను. ఇక నేను చేసే వ్యాపారంలో ఏం మోసం ఉంది చెప్పు? బయట వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా మంది నమ్మించి మోసం చేసే వాళ్ళు 2 మంది ఉంటారు. బట్ సేఫ్ షాప్ లో ఎక్కడ ఒక చిన్న మోసం ఉండదు. మేము చెప్తున్నాం, ముందే చెప్పేస్తున్నాం, నువ్వు వస్తువు కోసం అయితే బయట కొనుక్కో, బిజినెస్ కోసం అయితే రా, క్లారిటీ చెప్తున్నాను. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయని చెప్తున్నా, కష్టపడక ఊరకనే రావని చెప్తున్నా. మరి ఇక్కడ మోసం ఎక్కడ ఉంది? ప్రతి ట్రైనింగ్, జూమ్, అన్ని ఫంక్షన్కి అటెండ్ కావాలని చెప్తున్నా, అటెండ్ కాకపోతే వద్దు అని చెప్పేస్తున్నా ముందే. ఇంకెక్కడ మోసం ఉంది? వచ్చి బిజినెస్ ఎలా చేయాలో తెలియక
ఏం చేయాలో తెలియక ట్రైనింగ్ కి మీటింగ్ ఫంక్షన్ రాక చాలా మంది మేము ట్రైనింగ్ కి మేము ఫంక్షన్ కి మేము ఎందుకు డబ్బులు కట్టాలంటారు. డబ్బులు ఎందుకు కట్టాలి అంటే ఇక్కడ సేఫ్ షాప్ లో మనందరం రిచ్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మన ప్రతి ఫంక్షన్ కి ప్రతి ట్రైనింగ్ కి ప్రతి సెమినార్ కి మనం అందరూ ఒక కాంట్రిబ్యూషన్ పెట్టుకొని ఆ కాంట్రిబ్యూషన్ డబ్బులతో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని అప్లైని పిలిపించుకొని దాని ద్వారా నాలెడ్జ్ తీసుకుంటాం. ఇది కూడా ఒక స్కూల్ ఒక కాలేజ్ లాంటిది. ఒక స్కూల్కి ఎందుకు డబ్బులు కడుతున్నావు, ఒక కాలేజీకి ఎందుకు డబ్బులు కడుతున్నావు, మీ పిల్లలకి ఇంజనీరింగ్ కి 4 సంవత్సరాల కోసం డబ్బులు ఎందుకు కడుతున్నావు, ఎంబీబీఎస్ కోసం 6 సంవత్సరాల కోసం ఎందుకు డబ్బులు కడుతున్నావు. మరి సేఫ్ షాప్ లో నువ్వు 4 ఏళ్ళు కూడా ఇది ఒక కోర్సు. ఈ కోర్సులో నువ్వు డబ్బులు కట్టేది దేనికోసం కడతావు, పెద్ద పెద్ద ట్రైనింగ్ పెద్ద పెద్ద ఫంక్షన్లు మీటింగ్లు అప్పుడు మనం తినడానికి ఉండటానికి స్టే చేయడానికి మాత్రమే కడుతున్నావు. ఇది కూడా నాలెడ్జ్ కోసమే, మన నాలెడ్జ్ మన కోసమే, కానీ ఇది ఎవరి కోసమో కాదు. పెద్ద పెద్ద సీఎంలు పిఎంలు మీటింగ్లు పెట్టినా కూడా ఈరోజు ప్రధానమంత్రి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి జనాలు మొత్తం తరలించుకుపోస్తారు కదా. ఆ మీటింగ్ అయ్యే ఖర్చు మొత్తం ఎవరి డబ్బులు ఉన్నావు, ప్రధానమంత్రి జేబులో డబ్బులు ఇస్తారా. మన దేశ ఖజానా, మన దేశానికి భారతదేశానికి ఖజానా ఉంటే ఆ ఖజానా నుంచి 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అయిందని రాసి దాంట్లో తీస్తారు. ఆ డబ్బులు కూడా ఎవరి, ఆ డబ్బులు కూడా నువ్వు నేను కట్టిన ట్యాక్స్ డబ్బులు, నువ్వు నేను కట్టిన ట్యాక్స్ డబ్బులే ఆ ప్రధానమంత్రి పెట్టే మీటింగ్ ఖర్చు వాడతారు, సీఎం పెట్టే మీటింగ్ వాడతారు. ఆ డబ్బులు కూడా నీ నా డబ్బులే, అవి కూడా మన కాంట్రిబ్యూషనే. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తులే ఒక మీటింగ్ పెడితే అది 5 కోట్లైనా 10 కోట్లైనా జనాల డబ్బులే తీస్తారు, కానీ వాళ్ళ పర్సనల్ డబ్బులు తీసి తల్లి. మరి ఇక్కడ సేఫ్ షాప్ లో డైమండ్ అయినంత మాత్రాన వాళ్ళ జేబులో డబ్బులు తీసి ఫంక్షన్ పెట్టమని ఎలా అడుగుతారు. డైమండ్ అయ్యే వరకు మేము కూడా ఖర్చు పెట్టుకొని వచ్చాం. ఇంకా జనాలందరినీ ఊరకనే ఫ్రీగా పెడితే ఎవరికి వాల్యూ ఉంటుందమ్మా. మరి ఫ్రీగా పెడుతున్నాం, ఏ స్టెప్ ట్రైనింగ్ పెడుతున్నాం, సండే వెళ్ళి పెడుతున్నాం, నెలకు 30,000 నేను రెంట్ తీసుకొని మరి పెడుతున్నాను, మరి దానికి వచ్చి ఉపయోగించుకోవచ్చు కదా. నెల మొత్తం మీద ఫ్రీగా పెట్టేవి చాలా ఉన్నాయి. ఎప్పుడన్నా ఒకసారి మాత్రం పెద్ద పెద్ద ఫంక్షన్స్ అప్పుడు హాల్స్ ఎవడు ఫ్రీగా ఇవ్వడు, పెద్ద పెద్ద భోజనాలు ఎవరు ఫ్రీగా ఇవ్వరు, వాళ్ళకి మాత్రమే ఖర్చు. నాకు మాలాంటి వ్యక్తుల కోసం కాదు, నేను నీలాంటి ఒక పేద స్థితి నుంచి వచ్చిన వ్యక్తినే. బట్ నువ్వు నెగిటివ్ గా ఉండి 3 ఏళ్ళ క్రితం జాయిన్ అక్కడే ఉండిపోయావు. నేను 5 ఏళ్ళ క్రితం జాయిన్ ఈ బిజినెస్ లో నేను డైమండ్ అయ్యాను. అది నీకు నాకున్న తేడా. కాబట్టి మోసం చేయడం కాదు తల్లి. ఇలా నేను చాలా తెలుసుకున్నాను అనమాట. దీని తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసిన వాళ్ళని, ఏంటంటే అంటే మామూలుగా నన్ను ఇప్పుడు ఎవరైతే జాయిన్ చేయించారో ఆమె దగ్గరికి వెళ్ళి మీకు ఎలా అమౌంట్ వస్తున్నాయి, మరి మీకు అమౌంట్ రావట్లేవు కదా అని చెప్తే, నాకు ఇట్లా చెక్ వచ్చింది, నాకు 6,000 వస్తున్నాయి ఇట్లా అని చెప్పారు. అట్లా కూడా నేను గుడ్డిగా నమ్మి నేను జాయిన్ అయిపోయాను. దీనివల్ల నేను ఆ జాబ్ వదులుకోమని చెప్పారు, నేను వదులుకున్నాను. గుడ్డిగా నమ్మిన వాళ్ళని నమ్మితే వాళ్ళని చాలా మోసం చేశారు. సో గుడ్డిగా నమ్మి మోసం చేశారు. నేను 70,000 రూపాయలు చేతి కాదు, 70,000. నన్ను ఎవరు మానుకోమల్లా, నేనే మానుకున్నా. మా మెసేజ్ 40,000, ఇద్దరం మానుకున్నాం. ఈ రోజు ₹1 కోటి పైన సంపాదించాం. ఓపెన్ గా ఐటీఆర్ ప్రూఫ్ మరి చూపిస్తున్నా. ఐటీఆర్ ఇదే ఆన్లైన్ లో నా యొక్క పాన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ కొట్టి మరి చూపిస్తున్నాను. ఓకేనా. జనాలు నిన్ను మోసం చేశారా తల్లి. చాలా మంది సేఫ్ షాప్ లో వర్క్ చేసుకోవడం చేతగాక ఇప్పుడు ఈవెన్ నన్ను కూడా చాలా మంది మోసం చేసామంటారు. నా టీంలో 8,000 మంది టీం చేరారు. వాళ్ళకి ఎలా చేయాలో ఏం చేయాలో ప్రతిరోజు ఇలా జూమ్కి వచ్చి చెప్తుంటాను, ట్రైనింగ్లు పెడుతుంటా, మీటింగ్లు పెడుతుంటా. కానీ వాళ్ళు చేసుకోవడం చేతగాక రాకుండా మీటింగ్లకి ట్రైనింగ్ ఫంక్షన్లకి ఎన్ని చెప్పినా కూడా అర్థం చేసుకోక వాళ్ళు కూడా నా గురించి అదే మాట్లాడతారు నేను లేనప్పుడు. మరి దమ్ముంటే నా ముందు మాట్లాడాలి కదా, నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా. మోసం చేసావు అంటే ఏం మోసం చేసావు. నాకు పని చేయడం వచ్చింది, నేర్చుకున్నాను, కష్టపడ్డాను. ఈరోజు 5 ఏళ్ళు కష్టపడ్డాను, డైమండ్ అయ్యా. అది పని చేసుకోవడం చేతగాక వేరే వాళ్ళ మీద ఏడుస్తుంటారు. ఏమో అదే ఏడుస్తుంది. ల్యాప్టాప్ తీసుకోమన్నారు, తీసుకున్నాను. స్కూటీ తీసుకోమన్నారు, తీసుకున్నా. అటు ఈఎంఐలు మా అమ్మ కష్టం. ల్యాప్టాప్ నువ్వు తీసుకొని నీ అప్లైన్కి ఇచ్చావమ్మా, స్కూటీ నువ్వు తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చావా లేదా మీ అప్లైన్కి ఇచ్చావా. నీకోసం ల్యాప్టాప్, స్కూటీ నీకోసం. నేను కూడా చాలా మందికి ల్యాప్టాప్లు ఇప్పించాను, స్కూటీలు ఇప్పించాను. దాన్ని చూపించుకొని వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు. నీకు ఇలా చేతగాక ఇట్లా పెట్టుకోలేదు కదా. నేను కట్టిన ఇప్పటికీ నేను అమ్మ దగ్గర తలెత్తుకొని నేను మాట్లాడలేను. నేను అది చేసిన ప్రతి ఒక్కటి నాకు గుర్తుంటుంది. నా ఫ్యామిలీ దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఫోన్ చేస్తే కూడా కనీసం ఎత్తారు ఈ సేఫ్ షాప్ వల్ల. నీ ఫ్యామిలీ దగ్గర నీ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ చేస్తే ఎత్తారంటే నువ్వు వాళ్ళకి రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి చేర్పించావు. నువ్వు చేర్పించినప్పుడు కరెక్ట్ గా చెప్పలా, అందుకే నీకు నీ ఫోన్లు ఎత్తట్లా. మరి నా ఫ్యామిలీలో 5గురు నేను డైమండ్ చేసిన, నేను కాదు 4. మరి ఆటో డ్రైవర్ స్వామిదాస్ నా బ్రదరు, ఈరోజు కారు ఓనరు. ఎందుకు వచ్చాడు డైమండ్, ఎందుకు డైమండ్ కాబోతున్నాడు. శ్రీనివాసరావు ఇంకో బ్రదరు ఎలా అవుతున్నాడు. ఎలా అంటే వాళ్ళకి నేను కరెక్ట్ గా చెప్పా, బాబు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడాలయ్యా, ఊరకనే డబ్బులు రావు, కష్టపడితే డబ్బులు వస్తాయి.
సో దీంట్లోకి వచ్చినాక మళ్ళీ ఆ పని ఈ పని చేయకూడదు. సేఫ్ షాప్ లో ఫుల్ టైం నాతో పాటు కలిసి తిరగాలి. కొద్ది రోజులు పార్ట్ టైం చేసుకున్న సరే తర్వాత టీం వచ్చినాక టీం కోసం ఫుల్ టైం దిగాలి. అన్ని క్లారిటీగా చెప్పి తీసుకొచ్చాను. హ్యాపీగా రోజు మాట్లాడుకుంటామే. ఇంతకుముందు నేను జాబ్ చేసినప్పుడు ఏ రోజు నేను మాట్లాడలేదు స్వామితో శ్రీనివాస్తో, మా బ్రదర్స్ అయినా సరే. 14 ఏళ్ళు నేను ఆయన ఎక్కడో ఉన్నాం. అన్నదమ్ములుగా ఒక్క రోజు మనం మాట్లాడుకున్న రోజులు లేవు. బట్ సేఫ్ షాప్ రోజే ప్రతిరోజు మేము హ్యాపీగా మాట్లాడుకుంటాం. అన్నదమ్ములుగా కాకపోయినా ఒక అప్లైన్ డౌన్ ప్రతిరోజు మేము మాట్లాడుకుంటున్నాం కదా, సంతోషంగా ఉన్నాం కదా. మరి నీ ఫ్యామిలీ సరిగ్గా లేదంటే ముందు నువ్వు సరిగ్గా లేవు. యూ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. నువ్వు మారితే, నీ బుద్ధి మారితే ఆటోమేటిక్ వాళ్ళు కూడా మారేవాళ్ళే. నువ్వు చేసిన తప్పు వల్ల నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నష్టపోయి ఉంటారు. ఎందుకంటే నువ్వు సరిగ్గా బిజినెస్ చేయడం చేతకాక, సరిగ్గా నువ్వు కరెక్ట్గా నేర్చుకోక వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశావు. అది నీ తప్పమ్మా, వాళ్ళ తప్పు కాదు. పాపం వాళ్ళకి నాలెడ్జ్ తీసుకోవాలని ఉన్నా కానీ నీ బోర్డుది కరెక్ట్ డైరెక్షన్ నడిపించాల్సిన వ్యక్తులే రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తే మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు నీ ఫోన్ ఎత్తలేదంటే అది నీ తప్పే. ఇంకా నయం కొట్ల, కొంతమంది వచ్చి కొడతారు కూడా. నువ్వు చేసే పనులు నువ్వు తిక్కల పనులు నువ్వు నేర్చుకోకుండా ఎవరైనా ఎవరు చెప్పాలని బిజినెస్ గురించి. నువ్వు సేఫ్ షాప్లోకి వచ్చావు, ఓకే. తర్వాత నేర్చుకోవాలా వద్దా? నేర్చుకున్నాక వేరే వాళ్ళకి చెప్పు. నువ్వు నేర్చుకోకుండా సగం సగం నాలెడ్జ్తో, హాఫ్ నాలెడ్జ్తో నిన్ను ఎవరు చెప్పమన్నారు? చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా నేర్చుకున్నాక వేరే వాళ్ళకి చెప్పు. నేర్చుకున్నాక చెప్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది కూడా క్లారిటీగా చెప్పు. బిజినెస్ కోసం రావాలి, వస్తువు కోసం కాదు. వచ్చినాక డబ్బులు వెనకటాలు ఉండవు. నెక్స్ట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడాలా. ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు అన్నీ ఉంటాయి. హాజరు కావాలా. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ లో కనీసం ఒకళ్ళనే హాజరు కావాలా. అప్పుడే దీంట్లో డైమండ్ అవుతారు, సక్సెస్ అవుతారు. నువ్వు సగంలో వదిలిపోయేటట్టయితే మధ్యలోనే స్టార్టింగ్ రావద్దు. నువ్వు ఖచ్చితంగా దీంట్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు కంప్లీట్ గా ఉంటేనే నువ్వు రిచ్ అవ్వాలనుకుంటేనే, కొన్ని వందల మంది రిచ్ చేయాలనుకుంటే రా అని క్లారిటీగా చెప్పు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇదే ఒక సేఫ్ షాప్ వల్ల మన ఫ్యామిలీకి, మన రిలేషన్ వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి చాలా దూరం అవుతున్నారు. ఎవరు మనతో మాట్లాడరు. మనం ఫోన్ చేస్తే ప్రతిదీ వాళ్ళు అనుకునేది ఒకటే, ఈమె 15,000 కట్టమంటది, నేను ఫోన్ ఎత్తితే కట్టాలి అని చెప్పి ఏదో ఒకటి సాకు వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే నీ బోటి వాళ్ళు సగం సగం నాలెడ్జ్ గల వాళ్ళు ఇలాంటి యూట్యూబ్ లో పెట్టి జనాలు రకరకాలుగా నెగిటివ్ మాట్లాడటం వల్ల నా ఫోన్ కూడా ఎత్తట్లా. నా ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పుడు ఎందుకు ఎత్తలేదంటే వాళ్ళకి నీ బోటి వాళ్ళ మాటలు నచ్చుతాయి. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టేసిద్ది అనమాట. అరే బాబు, నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయిరా, నేను కష్టపడ్డానరా, నేను నెత్తి నోరు మొత్తుకున్నా, నా మాటలు నచ్చవు జనాలకి. నీ బోటోళ్ళు మేము ఇట్లా మోసపోయాం, మేము ఇట్లా నష్టపోయాం అంటే మీ మాటలు బాగా నచ్చుతాయి. ఎందుకంటే మంచి కన్నా చెడు ఈజీగా నచ్చింది. టాబ్లెట్ అనేది రోగాన్ని నయం చేసింది. టాబ్లెట్ నచ్చదు. షుగర్ నచ్చింది, స్వీట్ బాగా తీయకుండింది. నీ బొట్టల మాటలో నువ్వేం చెప్పొస్తున్నావు? ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది చేయొద్దు అంటున్నావు. ఎందుకంటే నువ్వు ఇంట్లోనే ఉండు, అదే పని చేసుకో, అదే కూలి పని చేసుకో, అదే వ్యవసాయం చేసుకో, లేకపోతే అదే ఉద్యోగం చేసుకో, జీవితకాలం ఇంకా అనకూడదు. ఆ ఓనర్ దగ్గర రాను. బట్ నేనేం చెప్తున్నాను, ఇండిపెండెంట్ గా ఎదుగు. నీకంటూ ఒక డ్రీమ్ ఉంది, నీకంటూ లైఫ్ ఉంది. నేను ఎదిగాను రా, నా అలాగా నిన్ను కూడా ఎదిగేలా చేస్తాను, నేను నేర్పిస్తానని చెప్తున్నా. నా మాటలు జనాలకు నచ్చవు. కష్టపడే మనసత్వం జనాల్లో వెళ్ళిపోయింది చాలా మందికి. అందుకే చాలా మంది ఫోన్లు ఎత్తరు. దీంట్లోకి రావాలంటే కష్టపడే వ్యక్తిత్వం గల వాళ్ళు వస్తారు. ఒకళ్ళు వచ్చినా నీలాగా ఊరకనే వచ్చి తినాలనుకున్న వాళ్ళు రాదమ్మా, సక్సెస్ కాలేదు. ఊరకనే నువ్వు 4 మాటలు యూట్యూబ్ లో చెప్పి ఏదో డబ్బులు తీసుకోవాలని చూస్తున్నావు. సో అలాంటి మనసత్వం గల వాళ్ళు దీంట్లో సక్సెస్ కాలేదమ్మా. సో నేను యూట్యూబ్ లో పెడుతున్నానంటే ఏదో డబ్బు యూట్యూబ్ కోసం కాదు. నీలాంటి వాళ్ళని ఎదిరించాలంటే సో ఒక ఉద్యమం లాగా నేను చేస్తున్నా. జనాలకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం చేస్తున్నాను. క్లియర్? మన ఫోనే వాళ్ళు ఎత్తారు. నేను ఒకటే చెప్తున్నా, దీని వల్ల ఈ సేఫ్ షాప్ వల్ల మనకి టైం వేస్ట్, మనీ వేస్ట్. మనీ అంటారా, ఇప్పుడు టైం వేస్ట్, మనీ వేస్ట్ ఎవరికంటే ప్రాసెస్ తెలియక, అర్థం చేసుకోక ఇష్టం వచ్చినట్టు చేసే వాళ్ళకి. ప్రాసెస్ ప్రకారం చేసే వాళ్ళకి టైం 5 సంవత్సరాల లైఫ్ మారిపోయింది. డబ్బు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కరెక్ట్గా చేయాలి. ఏ పని అయినా సరే నువ్వు టైం వేస్ట్, మనీ వేస్ట్ ఎప్పుడైతే సరిగ్గా సక్రంగా చేయకపోతే ఒక సంవత్సరానికి మనం గెయిన్ చేసుకోవచ్చు, కానీ టైం అనేది మాత్రం చాలా లాస్ అవుతుంది. నేను నాకు వర్క్ వదిలిపెట్టి నేను వీళ్ళ కోసం వస్తే వీళ్ళు నమ్మకుండా నన్ను నమ్మక ద్రోహం చేస్తారు. ఇంకొకటి నేను క్వశ్చన్ వేసిన అని చెప్పిన కదా, అదే అక్కడ ఆమె చెప్పే మాట తప్పు. నేను ఉద్యోగం మానేసి వీళ్ళ కోసం వస్తే అంటది. ఎవరి కోసం వచ్చావు మనం? నాకు అర్థం లేదు. నేను జాబ్ మానేశాను, నా కోసం సేఫ్ షాప్ చేసుకున్నానా, లేకపోతే నా అప్లైన్ కోసం చేసుకున్నానా? ఎవరో అప్లైన్ కోసం, డౌన్లైన్ కోసం చేయొద్దు చెల్లి. నువ్వు నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం అని అనుకో. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. చాలా మంది సేఫ్ షాప్ లో కూడా ఏమలాగా ఆలోచిస్తారు. నేను ఉద్యోగం మానేసి వచ్చాను, నేను మీటింగ్కి వచ్చాను, వాళ్ళ కోసం వచ్చాను, వీళ్ళ కోసం వచ్చాను. నువ్వు ఎవరి కోసం రావద్దమ్మా. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం రా. ఈరోజు దిశ కూడా నీ కోసమే రా, నీ ఫ్యామిలీ కోసం రా. ఏదో అప్లైన్ కోసమో, ఏదో డౌన్లైన్ కోసం రా మాకు.
వీళ్ళు నమ్ముకొని వీళ్ళ కోసం వచ్చారంట. నువ్వు అంత త్యాగాలు చేయొద్దమ్మా, అంత త్యాగజీవుగా నువ్వు ఉండొద్దు. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం రా. సరే రా, నీకోసమే ఉద్యోగం మానేసి, నీకోసం పని చేసుకో, నీకోసం నువ్వు ప్లాన్ చెప్పు. అందుకని ఎవరో కోసం వచ్చానని త్యాగం చేసినట్టుగా మాట్లాడబాకు. ఎవరి కోసం కాదు, నీకోసమే నువ్వు రా. ఏంటిదంటే మరి మీకు ఎట్లా అమౌంట్ వస్తున్నాయి అంటే ఒకరోజు నేను చాలా గమనించిన వాళ్ళు. నేను సైన్ అప్ అమౌంట్ అని చెప్పినా కదా, మంత్లీ మామూలుగా మనం కట్టినప్పుడు 500 తీసుకుంటారని. 500 వీళ్ళు ఉంచుకుంటారు. వీళ్ళు ఉంచుకొని వీళ్ళ ఖర్చులకి వాటికి వీటికని వీళ్ళు వాడుకుంటారు. మరి అది మాకు ఇవ్వాలి కదా, మేము కూడా వర్క్ చేస్తున్నాం కదా. 500 లేదా మనం కూడా ఇస్తే మనం కూడా ఉంటాం కదా. అలా ఉండదు వీళ్ళలో. సో అదే విషయం. ఈ 500 లెక్క ఈ సైన్ అప్ డబ్బులు అప్పట్లో 500, ఇప్పుడు 600. అప్పట్లో నేను కూడా దీని మీద ఫైట్ చేశాను. ఈ 600 దేనికి, అప్పట్లో 500, 500 దేనికని ఫైట్ చేశాను. ఏమలాగా నేను కూడా తెచ్చేసి ఫైట్ చేశాను. బట్ వాళ్ళు చెప్పారు, నాకు ప్రాసెస్ చెప్పారు. ఈ 500 అనేవి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే ఈ ఆఫీస్ రెంట్కి, కరెంట్ బిల్లుకి, మెయింటెనెన్స్ కి, అప్లయన్స్ వచ్చినప్పుడు ఖర్చులు అని చెప్పారు. సో నేను అన్నీ అర్థం చేసుకున్నాను. నేనే ఆఫీస్ పెట్టేశాను. నేను ఈ 500 మీకు ఎవరికి ఇవ్వను, ఈ 500 నాకే కావాలి, నా టీం కోసమే కావాలి, ఇది నేనే ఉపయోగించుకుంటానని పెట్టేశాను. మరి నీ దగ్గర దమ్ముంటే అలా చేసుకోవచ్చు కదా. నీ దగ్గర కెపాసిటీ ఉంటే నువ్వు చేసుకోవాలి. ఎవరొద్దన్నారు? ఈరోజు నేను కూడా 600 రూపాయలు సైన్ అప్ తీసుకుంటాను. గుంటూరులో 30,000 రూపాయలు ఖర్చు పెట్టేసి పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని దానికి మెయింటైన్ చేస్తున్నా. మరి ఆ ఎవరి జేబులో డబ్బులు పెడతారమ్మా? దాంట్లో వచ్చే డబ్బులతోనే పెడతాం. అర్థమవుతుందా? ఇది ఎవరి కోసం అంటే టీంకి నాలెడ్జ్ ఇవ్వడం కోసమే, కొత్త వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం కోసమే. ఎవరి జేబులో డబ్బులు తీయరు, గుర్తుపెట్టుకో. బట్ మాకు అంత సైన్ అప్ డబ్బులు కూడా రావు. రాకపోయినా ఇంకా మేము జేబులో డబ్బులు తీసి పెడతాం. ఓకేనా? సో నేను కూడా చేస్తానంటున్నా కదా, చెయ్యి, మంచిది. కాకపోతే దానికి ఆఫీస్ పెట్టాలి, వెన్యూ హాల్ పెట్టాలా. చేస్తానంటే చెయ్యి. ఎవరొద్దన్నారు? వీలే వాడుకోవాలి, వీలే చెయ్యాలి. మళ్ళీ పైన మాటలేం చెప్తారు. ఉంటారు, కొంతమంది ఉంటారు అట్లా వాడుకునే వాళ్ళు. అట్లా అని చెప్పేసి అందరిని అనొద్దు. అలా వాడుకునే వాళ్ళు అక్కడే పోతారు. సేఫ్ షాప్ మనీ ఎవరు తీసుకోవద్దు, డైరెక్ట్ సార్లకే పంపించాలి. మనం ఏది ఒక్క రూపాయి కూడా తినొద్దు అని చెప్పి మాట్లాడతారు. నేను ఎవరైతే నన్ను జాయిన్ చేసిందో ఆమె ఈ సేఫ్ షాప్ వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఓన్లీ సేఫ్ షాప్ వల్ల. దయచేసి మీకు చెప్పాల్సిన సేఫ్ షాప్ వల్ల విడాకులు తీసుకుందంట. ఏం మాట్లాడేది. సో రియల్ గా చాలా మంది ఏదైనా ఇబ్బందులు వస్తే సేఫ్ షాప్ లింక్ చేసేస్తారు. మరి కోర్టులో ప్రతిరోజు విడాకులు కొన్ని 100 మంది తీసుకుంటారు. విడాకులు అంటే అది సేఫ్ షాప్ చేస్తే తీసుకుంటారు. వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ తో విడాకులు తీసుకున్న వాళ్ళు కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది ఉంటారు. సేఫ్ షాప్ దానికి సంబంధం ఉండదు. సేఫ్ షాప్ వల్ల విడాకులు తీసుకున్నారంటారు. సో నీలాంటి వాళ్ళు గుడ్డ కాల్చి మేదేస్తారు. ఆకాశం మీద ఫు అని ఉమ్మేస్తారు. ఆ ఉమ్మ ఎవరి మీద పడింది? ఫు అని మళ్ళీ నీ మీదే పడింది. సేఫ్ షాప్ వల్ల కాపురాలు నిలబడతాయి. విడాకులు తీసుకుందాం అనుకున్న ఓసూరి నాగరాజు, శ్రీదేవి మేడం అనేవాళ్ళు సేఫ్ షాప్ బిఫోర్ గొడవలు ఆడుకుంటే సేఫ్ షాప్ లోకి వచ్చినాక వాళ్ళిద్దరిని నిలబెట్టి ఈ రోజు కపుల్స్ గా వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటారు. ప్రతిరోజు కూర్చుంటారు. విడాకులు తీసుకున్న జంటలు కలిపాం మేము. వాళ్ళు తీసుకుంటామని డిసైడ్ అయిన వ్యక్తులు కలిపాం మేము. అప్లయన్స్ అలా చేస్తారు, మంచి చేస్తారు. విడాకులు తీసుకున్నారంటే అది వాళ్ళ పర్సనల్ విషయాల్లో నువ్వు వెళ్ళి తొంగి చూస్తే నీకు తెలిసింది. వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడో, వైఫ్ ఏం చేసిందో, వాళ్ళ సరైన గైడెన్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల సేఫ్ షాప్ లేకపోతే ఎక్కువ విడాకులు అవుతాయి. నేను చెప్తున్నా కదా, సేఫ్ షాప్ ఉంటే ఇక్కడ అప్లైన్ ఉంటాడు, గైడెన్స్ ఇస్తాడు, మనకు ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా మనకు భరోసాగా ఉంటాడు. ఏ మాట అంటే సంగరాగిపోతారు. జాగ్రత్త. నేను ఒకటే, ఈ సేఫ్ షాప్ చెప్పండి శ్రీదేవి మేడం, మాట్లాడతారా? అసలు మాట్లాడి మీకు కూడా మాట్లాడదు. ఎస్ మా గురుజీ, మీటింగ్ కోసం వచ్చి నేను మీటింగ్ కోసం అని వచ్చి అలా ఉండిపోయాను గురూజీ. నేను అసలు ఉండాలని రాలేదు గురూజీ. సేఫ్ షాపే మమ్మల్ని మళ్ళీ నిలబెట్టింది గురూజీ. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం గురూజీ. పెళ్ళయి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు గొడవ అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో సేఫ్ షాప్ వచ్చినాక వాళ్ళు మాకు పరిచయం అయితే మేము వాళ్ళిద్దరికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఫిక్స్ అయిపోయి మేము కలిసే ఉంటాం, కలిసే పని చేసుకుంటాం. ఆ రోజు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు సిల్వర్ పొజిషన్ వచ్చారు, రేపు ప్లాటినం కాబోతున్నారు, తర్వాత డైమండ్ కూడా అవుతారు వాళ్ళు. ఎస్ మా గురూజీ. అప్పటి నుండి కూడా ఇప్పటి గురించి మీరందరూ చెప్పండి. అప్పటి నుండి ఇంక ఇప్పటి వరకు గొడవ అనేది లేదు గురూజీ. ఎస్, సేఫ్ షాప్ లో గొడవలు ఉండవు. ఎస్, లేదు గురూజీ. నెలకి 2 సార్లు వెళ్ళొచ్చేవారు మా గురు శ్రీదేవి మేడం పుట్టింటికి నెలలో. ఎస్ మా గురూజీ. ఇంతకుముందు గొడవలు అయ్యి నెలకు 2 సార్లు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవును సేఫ్ గురూజీ, షాప్. అలాగే లేదండి. ఆ మొత్తం మళ్ళీ వెళ్తామంటూ లేదు గురూజీ. ఇంకా రైట్, సూపర్, గ్రేట్. చూద్దాం ఇంకేం మాట్లాడిదో ఈ తల్లి. ఆ మాటలు అన్నిటిగా ఎక్స్ప్లెయిన్ చేసినాక మళ్ళీ ఫైనల్ గా మాట్లాడతాం. మీ అందరి ఫీలింగ్ కూడా తెలుసు.
చూద్దాం ఇంకా ఆమె మాట్లాడిద్దో ఇంకా నా కౌంటర్ కూడా చూస్తాను. ఇంకా 3 నిమిషాలు ఉంది. అసలు ఈ అంటేనే ఫేక్ 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 ఫేక్. ఒక ఆయన అన్నాడు ఒక మెసేజ్ లో ఏమన్నాడంటే, నీకు సేఫ్ షాప్ గురించి ఏం తెలియదు, నువ్వు సేఫ్ షాప్ గురించి ఏం తెలుసుకున్నావు అని మాట్లాడుతున్నావు, ఒక డైమండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్తుంది. డైమండ్ అంటే 10,000 మంది మనకి జాయిన్ కాగానే మనకి మంత్లీ 8 lakhs వస్తాయి, వీక్లీ 2 lakhs వస్తాయి. మరి మంత్లీ 8 lakhs వస్తే నీకు వీక్లీ 2 lakhs వస్తే అదే హోటల్ నేను పనిచేస్తున్నా, అదే హోటల్ కి అదే డైమండ్ వచ్చి 50 రూపాయలు పెట్టి టీ రావలేకపోయింది ఆయన. అంటే డైమండ్ కి మనం ఏం ఖర్చు పెడతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏలూరు వెళ్తే నాగరాజు సార్ జ్యూస్ ఇస్తాడు, 50 రూపాయలు పెట్టి నేను జ్యూస్ తాగలేక కాదు, అది ఆయన ప్రేమగా ఇస్తాడు. ఆ ప్రేమ ఇవకి అర్థం కావట్లా. పాపం మెదడు ఇక్కడ లేదు ఇవకి, నాకు తెలిసి కింద మోకాళ్ళే ఎక్కడ ఉన్నట్టుంది. దాన్ని ప్రేమ అంటారమ్మా, అభిమానం అంటారు. నీ బొట్టోళ్ళకి మరి అర్థం అవ్వాలంటే ఎప్పటికి అర్థమైందో. 50 రూపాయలు టీ తాగడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లెక్క కాదు. అట్లా కూడా 5 రూపాయలు పెట్టి కూడా ఏలూరు బస్ స్టాండ్ లో వాష్రూమ్కి వెళ్తాకి 5 రూపాయలు ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళాలి బస్ స్టాండ్కి. నేను 5 రూపాయలు ఇస్తానన్నా కూడా నాగరాజు ఒప్పుకోడు. గురించి నేను అని 5 రూపాయలు కూడా ఇస్తాను ఆయన. టీ కోసం కాదు తల్లి, నన్ను వాష్రూమ్కి వెళ్తా కూడా 5 రూపాయలు కూడా పాపం నా డౌన్లైన్సే కడతారమ్మా నాకు. అది వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ. నీకు ప్రేమ లేదు కాబట్టి అట్టున్నావు నువ్వు. అన్ని డబ్బులు వచ్చేవాళ్ళు పేదవాడికి మీరే ఆలోచించండి. మరి రాసింది చూడండి, ఇక్కడ ఏమి రాసింది, అన్ని డబ్బులు వస్తే పేదవాడికి అయినా కడుపు నిండా తిండి పెట్టొచ్చు కదా, అది చేత కాదు ఈ దొంగ కొడుకుల కంట. సో నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదమ్మా. నిన్నైతే చెల్లి అని బాగా సంపాదిస్తున్నాను, నిన్నేమి నేను తిట్టను అనను, ఎందుకంటే మాకు ఆ జ్ఞానం ఉంది. ఓకేనా? కాకపోతే ఎందుకు వాళ్ళు ఖర్చు పెట్టరు అంటే, ఖర్చు పెట్టే ఎవరు డౌన్ లైన్స్ అలా ఉంటారు ప్రేమగా. ఓకేనా? అది అర్థం చేసుకుందామని ఆశిస్తున్నాను. వస్తున్నాయి కదా, టీ తాగి లంచ్ కూడా చేయొచ్చు, డిన్నర్ కూడా చేసుకోవచ్చు కదా రూమ్స్ లలో ఉండి. అది ఎందుకు చేయకపోయిండు? ఆయనకు వస్తున్నాయి కదా డబ్బులు, లక్షలు ఆయన డబ్బులు వస్తున్నప్పుడు ఆయన 53 రూపాయలు పెట్టి టీ ఎందుకు తాగలేకపోయిండు? మీరే చెప్పండి. డైమండ్ వెళ్ళి అడగండి, డైమండ్ వెళ్ళండి అడగండి అంటే ఏమని అడుగుతాం? చెక్కులు చూపిస్తాడు, ఒక్కసారి వచ్చిన చెక్కులు చూపిస్తాడు, నీకు ప్రతిసారి వచ్చిన చెక్కులు చూపిస్తాడా? ఒక్కసారి నేను ప్రతిసారి చూపిస్తున్నాగా. నా ఐడి పాస్వర్డ్ నేను డైరెక్ట్ గా ఓపెన్ చేసి ప్రతిసారి చూపిస్తున్నా కదా. సంవత్సరానికి ఎంత డబ్బులు వచ్చిందో కూడా ఇన్కమ్ ట్యాక్స్ నేను పాస్వర్డ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా కదా, జనానికి పాస్వర్డ్ కూడా ఇస్తున్నా చాలా మందికి. ఓకేనా? సో సేఫ్ షాప్ లో ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయి. ప్రతి వారం 2 లక్షలు రావాలని రూల్ లేదు. లెఫ్ట్ రైట్ ఎంత వర్క్ చేస్తే అంత వస్తాయి. డైమండ్ అయితే కాదు, డైమండ్ కాకుండా ముందే 5 లక్షలు తీసుకున్నాను నేను. ఆ వారం వచ్చింది చూపించాను. ఎస్ఆర్ కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడే చూపిస్తాను, రానప్పుడు చూపించరు వాళ్ళు. ఓకేనా? నేనైతే నాకు ఎంత వస్తే అంత చూపిస్తాను, దాంట్లో డౌట్ లేదు. ప్రతి వారం నాకు ఎంత కొంత వస్తాయి కాబట్టి ఎంత కొంత చూపిస్తాను. నీకు చూపించలేదంటే నీ అప్లయన్స్ మరి కరెక్ట్ గా నీకు చూపించకపోవచ్చేమో బహుశా. చూపిస్తే చాలేదు. మనం ముర్చి ఎట్లా అంటే ఇంకా అల్ల పోయి అమ్మ సేఫ్ షాప్ చేస్తే మంచి వస్తాయి మనకి డబ్బులు అని మనం అందరిని వదిలేసి, మన ఫ్యామిలీని వదిలేసి, మనం వచ్చిన జాబ్ ని వదిలేసి, అన్నిటిని వదిలేసి మన ఫ్యామిలీని మోసం చేసుకుంటాం, మన ఫ్రెండ్స్ మోసం చేసుకుంటాం, మన జాబ్ లో చేయడం అవసరం అంటారా? మీరే చెప్పండి. ఏం చేయొద్దు, నువ్వు ఇలానే యూట్యూబ్ లో పెట్టుకొని రకరకాల వీడియోలు చేస్తూ కూర్చోమ్మా. ఉద్యోగం చేసుకోకుండా ఇలానే టైం పాస్ చేసుకుంటూ కూర్చో. నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందో చూద్దాం. నేను చాలా గమనించినండి ఈ విషయాలైతే, నేను చాలా గమనించిన. కనీసం మనకి ఇంత గమనించిందంట పెద్ద సార్ ఐజాక్ న్యూటన్ సైంటిస్ట్ బయలుదేరింది గమనించడానికి. ఏం గమనించా చెప్ప. హెల్ప్ అవుతుంది. ఒక 40 రూపాయలు ఛార్జీకి లేవు అన్నా కూడా ఇవ్వరు. అలాంటి 40 రూపాయలు ఎందుకమ్మా, రూపాయి కూడా ఇవ్వద్దంటాం. ఎవరు రూపాయి వాళ్ళే ఖర్చు పెట్టుకొని చెబుతాం మేము. 40 రూపాయలు ఛార్జీ డబ్బులు ఏదో బాధపడుతున్నావా? 1 రూపాయి కూడా ఇవ్వద్దని చెప్తాను తల్లి నువ్వు. అదే 3 cardinal రూల్స్ అంటే. సేఫ్ షాప్ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే అది నీ కోసం నువ్వు తెలియట్లా. నేను ఏం చేస్తే నా అప్లైన్ కోసం నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఆ మట్టి బుర్రల నుంచి ఆ చెత్త తీసే. నీ కోసం చేసుకుంటావు, నీ కోసం ఛార్జీలు పెట్టుకుంటావు, నీ కోసం ఫంక్షన్ కోసం నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు డైమండ్ అవుతావు, సక్సెస్ అవుతావు. నేను చేస్తే నా అప్లైన్ ఏదో వచ్చిందని అనుకుంటున్నావు కదా, ఆ చెత్త ఉన్నంతకాలం నువ్వు సక్సెస్ కాలేవమ్మా. దగ్గర వినిపిస్తుంది నా మాటలు. ఆ బుర్రలో చెత్త, మన వాళ్ళు చెత్త చాలా ఉంది కూడా.
ఆలోచించండి. ఈ సేఫ్ షాప్ నమ్మి నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పిన తర్వాత నేను ఆమె దగ్గరికి వెళ్ళి చిట్టి వేసిన. ఆమె రిలేషన్ ఆమె దగ్గరికి వెళ్ళి నేను చిట్టి వేసిన. వర్క్ చేసుకుంటా సేఫ్ షాప్ బంద్ చేసిన తర్వాత నేను వర్క్ చేసుకుంటా వీక్లీ నేను తినకుండా చేయకుండా నేను ఆమె దగ్గర నాకు వచ్చిన 10,000 వరకు నేను ఆమె దగ్గర చిట్టి వేసిన. ఆమె ఇంతవరకు నాకు డబ్బులు ఇవ్వలేదు. నువ్వు సేఫ్ షాప్ దగ్గరకు వచ్చి నువ్వు తీసుకొచ్చిన ఆమె వచ్చి నాకు ప్లాన్ చెప్పింది, నువ్వు ఉన్నావు నేను గట్టి అని చెప్పి ఆమె నా మీద వేసి ఇంతవరకు నాకు డబ్బులే ఇవ్వలేదు ఆమె. అంటే డబ్బులు వేరే వాళ్ళ డబ్బులు నువ్వు ఐడి కింద నువ్వు జమ చేసావు. ఎవరు చేయమన్నారు? ఎవరి డబ్బులతో వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా. వేరే వాళ్ళకి డబ్బులు నువ్వు ఎందుకు పెట్టావు? నువ్వెందుకు అడ్డం ఉన్నావు? అలా ఉండొద్దని మేము చెప్తున్నాం. నీకు నీ అప్లయన్స్ ఎవరో నీకు సరిగ్గా చెప్పుండ్రో లేదా నువ్వు వినుండో. నేను చెప్తున్నా కదా, రూపాయి కూడా ఒకరికొకరు ఇవ్వద్దు. ఎవరి డబ్బులతో వాళ్ళే రావాలి. కాంట్రిబ్యూషన్ విషయంలో కూడా జాయిన్ అయిన వ్యక్తికి రూపాయి పెట్టద్దు. కొత్త వాళ్ళకి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ కాంట్రిబ్యూషన్ విషయంలో కూడా జాయిన్ అయిన రూపాయి పెట్టద్దు అని చెప్తుంటా. నాకు దాదాపు 1,00,000 రూపాయలు నాకు ఇవ్వాలి డబ్బులు. ఇప్పుడు ఈడ డబ్బులు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఇవన్నీ నేను ఎంత లాస్ అయినా మీరే గమనించాలి. దయచేసి అందరికి చెప్తున్నా, ఎవ్వరు కూడా సేఫ్ షాప్ అనే దానిలోకి ఇంకా వేరే కంపెనీలకు కూడా ఎవ్వరు చేరొద్దు. మన పని ఏదో మరి ఏం చేసిద్ది? ఏదో కంపెనీ పెట్టి మనందరికి ఉద్యోగాలు ఇచ్చింది, అంతేనా? ఎవరో సేఫ్ షాప్ చేయవమ్మా. మరి ఏం చేయాలి? నువ్వు ఏదైనా ఇండస్ట్రీ పెట్టి మా అందరిని ఆదుకుంటావా? చెప్పు. నేనే మేడం రెడీగా ఉంది మానుకుని వస్తాకి. నువ్వు ఏదైనా మంచి కంపెనీ పెడతాను పెట్టమ్మా. లేదా మేడం కూడా జాయిన్ అయింది, నేను కూడా జాయిన్ అవుతాను. చేయొద్దన్నా కదా, మరి సొల్యూషన్ చెప్పాలి కదా చేయొద్దని చెప్పినప్పుడు. మరి మాకు డబ్బు కావాలి, నేను నెలకు 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. మరి ఆ డబ్బులు నాకు హ్యాండ్ నుంచి వస్తాయి. లేదా మేడం కూడా వాళ్ళ పిల్లలకు చదివించాలి, మంచి మంచి డ్రీమ్స్ ఉన్నాయి. మరి నువ్వు చెప్పు, సేఫ్ షాప్ చేయొద్దన్నావు కదా, మరి ఏ పని చేయమంటావు? పాచి పని చేయాలా? ఇళ్లలో అంట్లు తోమాలా? పాచి పని చేయమంటావు చెప్పమ్మా. జనాల దగ్గర బూట్లు నాకాలా? ఉద్యోగాల పేరిట 10,000 రూపాయల జీతం కోసం వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వచ్చింది. అవన్నీ చేయాలా? ఇక్కడ లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు, ధైర్యంగా చేయగలుగుతున్నారు. నువ్వు ఒక లేడీవే, నువ్వు నేర్చుకో, అర్థం చేసుకో, బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకొని చేయి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఓ నాజియా మేడము, సుజాత మేడము ఎలా డెవలప్ అయ్యారో చూడు, వాళ్ళని చూసా నేర్చుకో, బుద్ధి తెచ్చుకో. ఈరోజు లేనా మేడం మా టీంలో ఉన్నారు. నువ్వు 3 ఏళ్ల క్రితం చేసి మానేసి అంటావు, ఇక 3 ఏళ్ల క్రితం చేసి చేస్తున్నావా? చూసి నేర్చుకో. లేనా మేడం? మనం చేసుకుందాం. ఇంకొకటి మీకు చెప్దాం అనుకున్నా ఏంటంటే, వీళ్ళు ఎక్కువ ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ మాత్రమే టార్గెట్ చేస్తారు. నేనైతే టార్గెట్ పేదోళ్ళనే చేస్తా. నేను మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేయను. నాకు పేదోళ్ళే కావాలి. ఎందుకంటే నేను ఒక గుడిసెల నుంచి వచ్చినాడు కాబట్టి నాకు గుడిసెళ్ళే కావాలి. నా టార్గెట్ మాత్రం గుడిసె వాళ్ళే, గుడిసెలో ఉన్నోళ్ళే నాకు టార్గెట్. నేను మధ్యతరగతి వాళ్ళు కూడా వెళ్ళను. ఎందుకంటే నేను ఒక పేదవాడిని తీసుకొచ్చి డైమండ్ చేయాలనుకుంటా. డబ్బు ఉన్నోళ్ళు ఇంకెందుకు చేయాలనుకుంటాను. నా టార్గెట్ మాత్రం నేను గుడిసెళ్ళనే, గుడిసెలో ఉన్నోళ్ళే, డబ్బులు లేని వాళ్ళని నేను ఎక్కువ టార్గెట్ చేస్తా. నా టార్గెట్ అదే. టార్గెట్ మొత్తం మిడిల్ క్లాస్ పీపుల్స్ మీద ఉంటుంది. మనమైతే నేనైతే మిడిల్ క్లాస్ కాదమ్మా, నా టార్గెట్ పేదోళ్ళే. చెప్పినా నమ్మేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఏం చెప్పినా నమ్మేస్తారని కాదు, మహా ముద్దులు, జాతి ముద్దులు ఉంటారు, జాతి రత్నాలు ఉంటారు, ఇలాంటి అతిథులు. ఈ రోజు నా ఇన్కమ్, నా ప్రూఫ్లు, నాకు 5 ఏళ్ల జర్నీ మొత్తం యూట్యూబ్ లో మొత్తం లైవ్ లో చూపించినా కూడా నమ్మట్లా నీలాంటి జాతి రత్నాలు. ఇంకా నీలాంటి వాళ్ళు చాలా మంది ఏమారుస్తున్నారు. సేఫ్ షాప్ మీద ద్వేషం, విషం చిమ్ముతున్నారు. నీలాంటి వాళ్ళు మాటలు వింటే సంకనాగిపోతారు. నేను నాలాంటి వాళ్ళు ఎవరైతే నన్ను నమ్మొస్తారో వాళ్ళ లైఫ్లు మార్చి, జీవితాలు మార్చి, గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్ళి రేపొద్దున ఇక నీలాంటి యూట్యూబ్ ఛానల్లో కాదమ్మా, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్లో, TV9, ఈటీవీ, BTV అలాంటి టీవీలో కూడా నేను వాళ్ళని లైవ్ లో చూపిస్తాను, లైవ్ లో మాట్లాడిస్తాను. అలాంటి స్థాయికి తీసుకొస్తాను. చూస్తూనే ఉండు. సేఫ్ షాప్ కానీ ఇంకో కంపెనీలకు కూడా వెళ్ళాలంటే మనం 10 సార్లు ఆలోచించాలి. నాకు తెలిసి వీటి గురించి ఆలోచించకపోవడమే మంచిది. దయచేసి ఎవ్వరు సేఫ్ షాప్ కానీ వేరే కంపెనీలకు కానీ చేరదు. ఇక నేను ఏం గురించి ఎక్కువ చెప్పదలుచుకోగా, ఏం వీడియోస్ ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్కి వెళ్ళి. వద్దులేండి, వ్యూస్ పెరుగుతాయి అనవసరంగా. రకరకాల వేషాలు వేస్తున్నాము పాపం వ్యూస్ కోసం, గెటప్లు మారుస్తూ రకరకాలుగా. సో అది చెల్లి నీ పరిస్థితి. సో మొత్తం నేను ఆల్రెడీ నువ్వు మాట్లాడే మాటలు ప్రతి మాటకి కౌంటర్ ఇచ్చాను. సరే 2 సెకండ్లు ఉంది మిగిలింది. సరే ఆ 2 సెకండ్లు కూడా మాట్లాడేస్తాను. సో ఎందుకంటే పూర్తిగా నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఆన్సర్ ఇవ్వాలి కదా, తర్వాత మాకు ఆన్సర్ ఇవ్వలేదు అనే బాధ నీకు ఉండొద్దు. 2 సెకండ్లు ఉంది, అది కూడా మాట్లాడుతుంది.
ప్లీజ్. ఏమని చెప్పావు చివరిలో? ప్లీజ్ జాయిన్ అవ్వకండి. మరి జాయిన్ అవ్వద్దన్నప్పుడు ఏదో నువ్వు దారి చూపించమన్నా కదా. నేను అన్నాను నా మాట నమ్మి రండి, 5 ఏళ్ళు నేను చెప్పినట్టు చేయండి, లైఫ్ మారుస్తానని చెప్తున్నాను. మరి జాయిన్ అవ్వద్దన్నప్పుడు ఆమె కూడా ఏదో దారి చూపించాలి కదా. చూపించేదాకా ఏమీ లేదు. సో ఫైనల్ గా మీ అందరి ముందు ఓపెన్ గా చూపించాను, డిస్కషన్ చేశాను. చెప్పండి. సో ఆమె చెప్పిన మాటలకి నేను మాట్లాడిన మాటలకి ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది జెన్యున్, ఏది కరెక్ట్ మీరే మాట్లాడిన వాళ్ళు మీ అభిప్రాయాలు. ఇక 109 మంది ఉన్నారు. సో మీకు అవకాశం ఇస్తా మాట్లాడండి. చెప్పండి. ఎవరైనా మాట్లాడచ్చు అడ్మిట్ చేసుకుంది. జో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఈ వీడియో అనేది ముందు చూసినాను మా గురుజీ. ఆమె మాట్లాడుతూ ఉండేదంటే దానికి ఏమంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ ఆమెకి నాలెడ్జ్ లేదు మా గురుజీ. సరిగా అప్లైన్ దగ్గర నాలెడ్జ్ తీసుకోలేదు, బిజినెస్ ఎట్లా చేయాలని ఆమెకు తెలియదు మా గురుజీ. అదే 3 సంవత్సరాలు మా గురుజీ, ఆమె జాయిన్ అయ్యి 3 సంవత్సరాల్లో మొత్తం పోగొట్టుకున్నాను అంటుంది. అదే 3 సంవత్సరాల్లో నేను ఈరోజు 5 lakhs మా గురుజీ, 5 lakhs అప్పులు తీరిపోయి ఈరోజు ఇల్లు కడుతూ 14 లక్షలు పెట్టి కారు దిగిపోతానంటే సేఫ్ షాప్లో నాలెడ్జ్ అనేది ఉంటేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం మా గురించి. అప్లైన్ అనే వాళ్ళు మాట వినుకొని ముందుకు వెళ్తే దీంట్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి మా గురించి. మేమైతే ఆ వీడియో చూసినా ఏ మాత్రం భయపడలేదు మా గురించి. ఇట్లా అంతా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మా గురించి. మనం సక్సెస్ అయ్యే వీడియోసే మనం చూడాలి మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. బ్లెస్సింగ్ మా గురించి. సూపర్. నాలెడ్జ్ లేక మాట్లాడుతుంది, ఆమెకు నాలెడ్జ్ లేదు. లేనా మేడము మరి అదే 3 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యి ఈ రోజు లైఫ్ మార్చుకుంది. కామెంట్స్ చూడాలి మా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఫేక్ వీడియో వచ్చిందంటే ఫస్ట్ దాని కింద కామెంట్స్ చూడాలి మా గురించి. మనము ఎక్కువ నాకు తెలిసి గురుమాత కూడా కామెంట్ పెట్టినాను మా గురించి, నేను కూడా కామెంట్ పెట్టినాను గురించి. ఆమెకి ఫస్ట్ కామెంట్స్ చూడాలి మా గురించి. భయపడకూడదు మా గురించి. ఇలాంటివంతా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. కొత్త వాళ్ళు, ముఖ్యంగా కొత్త వాళ్ళు అస్సలు భయపడకూడదు. అది ఒకటి చూసినామంటే మన సక్సెస్ అయిన వీడియోస్ ఖచ్చితంగా చూడాలి మా గురించి. అప్పుడు మనలో నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది మా గురించి. Yes. ఇదే పలం నేరలో మా గురించి డయాప్ వచ్చినప్పుడైతే డయాప్ వేరు, మన సేఫ్ షాప్ వేరు మా గురించి. కానీ అంత పుకారు ఏమైపోయిందంటే లీనా వాళ్ళు మేడం చేస్తానేది అదే బిజినెస్ అనేసి పుకారు చేసినారు మా గురించి. కానీ నేను ఇంత రవ్వంతా కూడా నేను భయపడలేదు మా గురించి. ఎందుకంటే నాకు తెలుసు మా గురించి మన గ్రేట్ సేఫ్ షాప్ ఏమనేది నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఎంత మాత్రం కూడా భయపడలేదు మా గురించి. మా బ్రదర్స్ వాళ్ళంతా కూడా ఫోన్లు చేసినారు మా గురించి, భయపడిపోయినారు. లీనా మేడం చేస్తాను, లీనా చేస్తాను, అదే నా బిజినెస్ అయినా అల్ల కొల్లం అయిపోయింది మా గురించి పలం నేర అంతా. అది అప్పుడు కూడా మేము ఏ మాత్రం కూడా కొంచెం కూడా భయపడలేదు మా గురించి. Yes. మా గురించి అంతే. ఇక్కడే అగ్రి గోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ గుంటూరులో చాలా వచ్చినప్పటి నన్ను కూడా అదే భయపెట్టారు. బట్ గ్యారా చిన్నారావు ఆ రోజు ఫిక్స్ అయిపోయాడు. సేఫ్ షాప్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, అది మనీ సర్క్యులేషన్ కి దీనికి తేడా ఉండాలి. సో ఇది రియల్ కాబట్టి, జెన్యున్ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ గా పెడుతున్నా. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి పని చేస్తున్నా. సో కంగ్రాచులేషన్ చెల్లి, నువ్వు ధైర్యం ఉన్నావు కాబట్టి ఈ రోజు నువ్వు డైమండ్ కప్పడం. థ్యాంక్ యూ. ఇంకా ఒకరిద్దరు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నా, ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడచ్చు. గురుజీ జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గురుజీ ఆ వీడియోస్ అన్ని చూడగా మాకు అర్థమైంది ఏంటంటే గురుజీ ఆమెకు నాలెడ్జ్ లేదు. ఆమె ఎంతైతే ఆవేశపడితే ఎంతైతే ఇది చేస్తుందో అదంతా నిజంగా రియాలిటీగా ఆన్ ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ లో ఆమె కానీ వర్క్ చేసుకున్నట్టే కంపల్సరీగా ఆమె గారు సక్సెస్ అయ్యేది గురుజీ. ఇంకోటి ఇట్లాంటి ఈ సేఫ్ షాప్ వల్ల విడాకులు తీసుకుంటున్నారు, ఫ్యామిలీలు కొలాప్స్ అవుతున్నాయి, గందరగోళం అయిపోతున్నారని చెప్పేస్తుంది గురుజీ. కానీ మా 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 మంగళగిరి టీంలో మీ అండర్లో దేవదాస్ గారు, ఎండ్రాయ్ గురుజీ, దేవదాస్ గారు గురుజీ మీకు తెలుసు గురుజీ. దేవదాస్ గారు ఫుల్ డ్రింకర్ అంట గురుజీ. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మిస్సెస్ గారు నన్ను గట్టిగా హత్తుకొని ఒక మాట చెప్తారు గురుజీ. ఈ సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వడం వల్ల దేవదాస్ గారు పూర్తిగా ముందు మానేశారని చెప్పి నాకు ఏలి గారికి సెకండ్ ఇచ్చి చాలా హ్యాపీగా డబ్బులు ఈ రోజు వస్తే సక్సెస్ ఇంకో రోజు అవుతాడయ్యా, ముందు మానేజర్ ఈ మేడం గారు చెప్పిన దానికి నాకు చాలా హ్యాపీ వేసింది గురించి. అక్కడ కాబ్రాల బాధ్యని ఇక్కడ మేము సక్సెస్ అయ్యాం గురించి. దేవదాస్ గారు సేఫ్ షాప్ రావడం వల్ల లగ్జరీ లైఫ్ నాకు రాబోతుంది, ఇలాంటివన్నీ పక్కన ఇలాంటి చెడు వ్యసనాలన్నీ మానేయాలని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం గురించి. థ్యాంక్ యూ గురించి. ఇదే మా తొలిమెట్టు గురించి విజయానికి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్ గురించి. చిలక బోడీ గారు చెప్తారు డైరెక్ట్ గా, నేను తాగుబోతుని ఎక్కడ పడితే పడిపోతూ ఉండేవాడిని, అలాంటి ఈ రోజు సేఫ్ షాప్ నుంచి 2 సార్లు బ్యాంక్కి వెళ్ళి వచ్చాను అని చిలక బోడీ ఎంత బాగా చెప్తాడు. నా లైఫ్ మారిపోయింది, నా ట్రాన్స్ఫర్మేషన్ అని. బోడీ గారు చెప్తారు గురించి, మన స్టేజ్ మీద చెప్తారు గురించి.
దేవదాస్ గారు వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, అసలు ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సంతోషపడుతున్నారు గురుజీ. పూర్తిగా బొందు అనేది మానేశాడయ్యా. అసలు మా అబ్బాయిని దేవదాసుని చూస్తే మా దేవదాసేనా అని అంత గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పారు గురుజీ. ఇప్పుడు మీరు కోర్టులో థ్యాంక్ యూ గురుజీ, పనిచేస్తారు థ్యాంక్ యూ సో మచ్. సార్, కోర్టులో పనిచేస్తా ఉంటారు కదా, విడాకులకు ఎక్కువ వచ్చేది ఫ్యామిలీ గొడవల వల్ల, పర్సనల్ గొడవల వల్ల కదా. ఇష్యూస్ వల్ల వస్తారు గురుజీ, ఏదైనా గొడవల వల్ల సేఫ్ వస్తారు షాప్ లో వచ్చే కానీ. అవి కూడా క్లియర్ అవుతుంది కదా చాలా మందికి. అవును గురూజీ. ఇక్కడ మనకి వీరేంద్రనాథ్ సార్ కూడా ఉన్నాడు, జడ్జి గారి దగ్గర పనిచేస్తారు. వీరేంద్రనాథ్ గారు చెప్పండి, సార్ సేఫ్ షాప్ లో మీరు గత 5-6 రోజుల నుంచి చూస్తున్నారు, ఏమనిపిస్తుంది సేఫ్ షాప్? బాగానే ఉంది గురూజీ, బాగుంది గురూజీ. మీ ఇచ్చిన సైడేషన్స్ అంటే బాగుండేది గురూజీ. చూడండి, 5-6 రోజుల నుంచి వచ్చాడు ఆయన, జడ్జి గారి కింద పనిచేస్తుంటారు వీరేంద్రనాథ్ గారు. అవును అవును గురూజీ. పర్సనల్ విషయాల్లో భార్యాభర్త మధ్య గొడవలు కూడా ఏడుకొచ్చినాక మొత్తం కనుమరుగైపోతాయి. ఎందుకంటే నాలెడ్జ్ తీసుకుంటారు, పాజిటివ్ గా ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉంటారు. రైట్, మంచి మాటలు చెప్తున్నారు గురూజీ. మంచి ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఫైనల్ గా నాగరాజు గారు వెల్కమ్. నువ్వు మాట్లాడేసే క్లోజ్ చేద్దాం. చెప్పండి గారు, ఏమనిపిస్తుంది? ఏమాది అయితే ఒప్పులేదు మాది, బాగాలేదు నాకు అసలు, అందుకే పడుకున్నాను మాది. అయితే రైట్. వీడియోలకి కళ్ళ వినపడినట్టు వినపడుతుంది మాది. 2 సంవత్సరాల కిందటే ఈ వీడియో చూసాం మాది. చూస్తే ఈ వీడియో చూసింది, ఇదేంటో ఇలా అవుతుంది, ఏంటో ఇది నిజమే ఫేక్ అని అనుకున్నాం. కానీ వీడు చెప్పేదంతా కూడా మొత్తం కూడా ఫేకే అమ్మవాజీ. ఆవిడ చెప్పేది మట్టి కరెక్ట్ కాదు మావజీ. ఎందుకంటే ఆవిడ 3 కణాలు బ్రేక్ చేసి ఉండదు మావజీ. అందుకని ఆవిడ ఆ రకంగా మాట్లాడుతుంది, ఆ రకంగా చెప్తుందని మేము అనుకున్నాం మావజీ. అయితే మా కుటుంబం ఈ రోజున ఇలా ఉందంటే మోజీ చెప్పే మోజీ, లేదంటే ఎక్కడ ఉండాలో తెలిసేది కాదు మోజీ. నేను దానికి మట్టి కట్టుబడి ఉంటాను మోజీ. అంటే చాలా మంది కోర్టులకు వెళ్తారు కదా మోజీ, కానీ కొంతమంది గొడవలు ఉన్న వాళ్ళని కూడా నేను ఇందులో లాక్కొచ్చేది అందుకే మోజీ. ఇక్కడికి వస్తే సెటిల్ అయిపోతారు మోజీ. కుటుంబ గొడవలు కూడా ఏముండవు మోజీ, ఎందుకంటే అంత నాలెడ్జ్ మీరు ఇవ్వగలుగుతారు మోజీ. ఇక్కడ తప్ప ఆ కోర్టులో వాళ్ళు కూడా కాదు మోజీ, ఒకసారి వాయిదాల మీద వాయిదాలు వేసేస్తారు మోజీ వాళ్ళు. ఈ లోపల వాళ్ళు ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి జరిగిపోద్ది మోజీ. అంటే ఎక్కువగా ఏంటి చంపేయటం కూడా జరిగిపోద్ది మోజీ. అంటే వాయిదా వేయటం మూలన, ఈ మధ్యలో గ్రాప్ వల్ల. అదే మన అనుకోండి మోజీ, కంపల్సరిగా మనసు ఇప్పుకొని మాట్లాడుకునే ఎవరికైనా సరే ఛాన్స్ ఇస్తారు మోజీ. అలా ఏదైనా చెప్పేసి ఒక కుటుంబం నిలబెట్టే ఏదైనా ఉందామంటే మోజీ చెప్పే మోజీ. నేను దానికి మట్టికి చెల్లిట్టు కొడుతుంది మోజీ. సో రైట్ టైగర్స్, థ్యాంక్ యూ. సో ఈ రోజు ఇంత జూమ్ ఇచ్చేస్తాను, నెక్స్ట్ ఇంకో జూమ్ ఉందన్నమాట. సో ఎవరైతే ఈ రోజు జూమ్కి వచ్చారో మీ అందరూ కూడా దిశా కాంట్రిబ్యూషన్స్ మీద కంప్లీట్ చేయండి. దిశా గురించి నేను పర్సనల్ గా ఒకరితో మాట్లాడి ఎంత కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తారో నేను లెక్క తీసుకుంటాను. అండ్ అదే విధంగా వర్క్ పాయింట్ ఆఫ్ లో వాచ్ విన్నర్ కి రేపుతో లాస్ట్ రోజు అనమాట. వాచ్ విన్నర్స్ కూడా కంప్లీట్ చేయండి, ఈ పూట రేపు అప్రిషియేట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ గారచ్ సంగీతం. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో నాతో పాటు స్లోగన్స్ పలకండి, క్లోజ్ చేద్దాం. ఐఎమ్ ఎ టార్గెట్ విన్నర్, I'm a target winner. ఐఎమ్ ఎ వాచ్ విన్నర్, I'm a watch winner. ఐఎమ్ ఎ స్లాప్ రేచువర్, I'm slap. I am slap ఐఎమ్ హ్యాపీ achiever. లక్ రేచువర్, I'm a I'm a lap ఐఎమ్ ఎ achiever. డైమండ్, I'm a diamond. A diamond. ఐఎమ్ ఎ డైమండ్, I'm a diamond. ఆల్ ది బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. Thank you, Guruji. Thank you so much. కోటి ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ధన్యవాదాలు.